నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? యా ఫైన్. హౌ ఆర్ యూ? సార్ ఫైన్. సార్ ఫ్లూకి మామూలుగా జలుబు, దగ్గుకి తేడా ఏంటి అసలు? బేసికలీ మనకు కామన్ కోల్డ్ అంటాము. సో yes. మనం చిన్నప్పటి నుంచి చిన్న పిల్లల నుంచి కూడా మనం చాలాసార్లు వస్తూ పోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కామన్ కోల్డ్ అండ్ దీస్ ఆర్ ఆల్ లంగ్ ఇన్ఫెక్షన్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ అనేది మైల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. అవి మనకు దానికి ఎక్కువ యాక్టివ్గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంచెం సిమ్టమ్స్ 1-2 days ఉండి మన ఇమ్యూనిటీ ప్రభావంతోనే అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకి కానీ, ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ కానీ, వాళ్ళు ఏంటంటే అది అలాగే ఉండిపోయి ఆ ఫ్లూ అలాగే ఉండిపోయి దాంతోపాటు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడము. సో వాళ్ళకి మాత్రం కొంచెం యాంటీబయాటిక్ లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మనం మామూలుగా చాలాసార్లు చూస్తూ ఉంటాము, ఈరోజు కొంచెం కోల్డ్ వచ్చిందని చెప్పేసి టక్కన యాంటీబయాటిక్ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకోవడం, వేసుకోవడం. సో అది చేయకూడదు. ఓకేనా? బికాస్ వీఆర్ మల్టిపుల్ టైమ్స్ ఎక్స్పోజ్ టు ద కామన్ కోల్డ్ అండ్ ఫ్లూ ఆర్గానిజమ్స్ అండ్ అవర్ బాడీ టెన్ టు రెస్పాండ్. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి మన దానికి కూడా పనిచెప్పాలి. అన్నెసరిగా యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ మెడికేషన్ తీసుకోకుండా పేషెంట్కి పర్సే సిమ్టమ్స్ 3 to 4 days అయినా కూడా ఫీవర్ తగ్గట్లేదు, జలుబు ఎక్కువ అవుతుంది, దగ్గు ఎక్కువ అంటే సిమ్టమ్స్ పెరుగుతున్నాయి అన్నప్పుడు మాత్రమే డాక్టర్ని కన్సల్ట్ చేసేసి ఇఫ్ రిక్వైర్డ్, డాక్టర్స్ యూజువల్లీ యాంటీబయాటిక్స్ అనేది ఫ్లూలో పెట్టరు. ఇఫ్ రిక్వైర్డ్ పేషెంట్కి సెకండరీగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ క్యాచప్ అవుతుందనో, లేదంటే ఇన్వెస్టిగేట్ చేసి తనకు చేసిన టెస్టుల్లో ఏమైనా ఎవిడెన్స్ ఆఫ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్ పెడతా ఉంటాము. ఓకేనా? అండ్ స్వైన్ ఫ్లూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో దాంట్లో మాత్రం యాంటీవైరల్ మెడికేషన్ సూనర్ దెన్ లేటర్ ఫర్ ద రిస్క్ గ్రూప్, అంటే సెకండరీ డయాబెటీస్ లాంటివి ఉన్న వాళ్ళకి కానీ, ఎల్డర్లీ పేషెంట్స్ కానీ, కో ఎగ్జిస్టింగ్ క్యాన్సర్లు లేదంటే ఇతర కండిషన్స్ ఉన్న వాళ్ళకి, ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ కండిషన్స్ లైక్ ఆస్తమా లాంటిది ఉన్నది, సో వాళ్ళకి మాత్రం ఇమీడియట్ గా మేము యాంటీవైరల్ మెడికేషన్ పెడతా ఉంటాం. సార్ మామూలుగా అయితే ఒకప్పుడు ఫ్లూ వచ్చింది అని అంటే మనకి బేసిక్గా 1 week అలా ఉంటది అనేది ఉంటుంది. కానీ ఆఫ్టర్ కరోనా తర్వాత చాలా మంది త్వరగా సిక్ అవ్వడం, ఫ్లూ ఏదైతే వస్తుందో అది తగ్గకుండా ఉండే కేసులు కూడా ఎక్కువ ఉండడం, వాటి వల్ల శ్వాసకు సంబంధించిన ఎక్కువ కేసెస్ వస్తున్నాయి సార్. వీటికి ఎలా ప్రికాషన్ తీసుకోవాలి? అసలు ఆఫ్టర్ కరోనా తర్వాత ఇలాంటి కేసులు మీరు ఏమైనా చూసారా? యా, లెట్ మీ టాక్ ఇన్ అదర్ వే రౌండ్. ద థింగ్ ఈజ్, కరోనా ముందు కామన్ కోల్డ్ ని, కామన్ ఫ్లూ లాంటి సిమ్టమ్స్ జనాలు కూడా సిమ్టమాటిక్ అంటే అంత పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. 3 రోజులకి వస్తుంది, 4 రోజులు తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ లోనే ఉండేవాళ్ళు. డెఫినెట్లీ అది అలాగే తగ్గిపోయేది. సో పోస్ట్ కరోనా ఏంటంటే టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్ కావచ్చు, లేదంటే భయం కావచ్చు. సో కరోనా తీసుకొచ్చిన, ఒక పాండమిక్ తీసుకొచ్చిన ఆ సిచ్యువేషన్ వల్ల ఇఫ్ దర్ పేషెంట్స్ కి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి, అంటే కామన్ జలుబు, దగ్గు, జ్వరం లాంటిది రాగానే ఇమీడియట్లీ కొంచెం పానిక్ అయిపోవడము, దాన్ని ఇమీడియట్లీ హాస్పిటల్కి రావడం, ఇవి పెరిగినాయి తప్ప కామన్ కోల్డ్, ఫ్లూ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే మనకు అవేర్నెస్ ఎక్కువ పెరగడము, మనకు భయం ఎక్కువ పెరగడం వల్ల మనం ఇమీడియట్లీ వెళ్ళడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఏంటంటే 1 week 10 days అయినా కూడా దే యూస్ టు అంటే రోమ్ అరౌండ్ విత్ ద సేమ్ సిమ్టమ్స్. సో సెల్ఫ్ హీలింగ్ లో వెళ్ళిపోయేది. శ్వాసకోశ అంటే లంగ్స్ లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఎందుకు లంగ్స్ లో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తుంది? సో ఫస్ట్ థింగ్ ఈజ్, లంగ్ ఇన్ఫెక్షన్స్ యూజువల్లీ కంటామినేటెడ్ త్రూ, అంటే కమ్యూనికేటెడ్ త్రూ అదర్ పర్సన్. అలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, వాళ్ళ తుంపిర్లు, వాళ్ళ స్ఫూటం బయటకు వచ్చి మనం ఇన్హేల్ చేసినప్పుడు జనరల్గా వస్తూ ఉంటాయి. ఇమ్యూనిటీ మంచిగా ఉండి ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్, డయాబెటీస్ లాంటిది కానీ ఇలాంటి ఏం లేని వాళ్ళకి ఏంటంటే యూజువల్లీ సిమ్టమ్స్ తగ్గుతూ ఉంటాయి. సో పర్సిస్టెంట్గా ఎక్కువ ఎవరికి ఉంటుందంటే, ఫస్ట్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, చిన్నపిల్లలకి, ఎల్డర్లీ పేషెంట్స్కి మాత్రం యూజువల్లీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళలో ఈ లాంగ్ స్టాండింగ్గా ఉంటుంది. సో ఎవరికి హాస్పిటల్ వేసిన అవసరం పడుతుంది, ఎవరికి మనం ఎక్కువ అడ్రస్ చేయాల్సి ఉంటుందంటే ఆ రెస్పిరేటరీ ట్రాక్ సిమ్టమ్స్, అంటే ఊపిరి తీసుకునే వేగం పెరుగుతుంది, ఊపిరి తీసుకోవడంలో పేషెంట్కి ఇబ్బంది అవుతుంది, ఈ దగ్గు, ఆయాసం అనేది నడుస్తున్న కొద్ది పెరుగుతుంది అన్న వాళ్ళకి ఏంటంటే ఏమైనా నిమోనిక్ ప్యాచ్ ఏమైనా డెవలప్ అయింది ఆ ఇన్ఫెక్షన్ వల్ల. సో వాళ్ళు మాత్రం హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. సార్ ఇది ఆస్తమా, జలుబు, దగ్గు అనేది కంటిన్యూ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అది ఎలా గుర్తించవచ్చు అది మనకి ఇప్పుడు ఆస్తమా అని? ఆస్తమా అనేది ఇట్స్ అన్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్, అంటే మన ఊపిరితిత్తులకు వెళ్ళే దారుల్లో ఎయిర్వే అబ్స్ట్రక్షన్ అంటే ముడుచుకుపోవడం అంటారు. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆస్తమా అనేది అలర్జిక్ ట్రిగర్ లో ఉంటుంది. దుమ్ము వల్ల కానీ, కోల్డ్ వల్ల కానీ, సో అలర్జీ ట్రిగర్ వల్లనే ఆస్తమా వస్తుంటుంది. ఒక్కోసారి ఇన్ఫెక్టివ్ ట్రిగర్ అంటారు. ఏదన్నా ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ప్రీ ఎగ్జిస్టింగ్ ఆస్తమా ఉన్న వాళ్ళకు మళ్ళీ ఆస్తమా తల లక్షణాలు బయటపడతా ఉంటాయి. సో ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ గా వాళ్ళకి ఆస్తమా ఉన్న వాళ్ళు జనరల్గా ఇలాంటి ఫ్లూ ఉన్నప్పుడు
కొంచెం మాస్క్ పెట్టుకోవడము, దుమ్ముకి ఎక్కువ వెళ్ళకపోవడము, చలికి ఎక్కువ వెళ్ళకపోవడము. ఎవరన్నా బాగా ఆస్తమా డైలీ ఇన్హేలర్ వాడే వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఊడుస్తున్నప్పుడు కూడా మనకు కనిపించకుండా మన ఏరోజాల్స్ ఉంటూ ఉంటాయి. సో దానికి దూరంగా ఉండడము. అండ్ ఇంట్లో పెట్స్ ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఈ ఆస్తమా, ఈ ఎస్పెషల్లీ డాగ్స్, క్యాట్స్ ఉండే వాళ్ళకు కూడా ఆస్తమా ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రీ ఎగ్జిస్టింగ్ ఆస్తమా ఉండి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ బారిన పడ్డ వాళ్ళు డెఫినెట్లీ ఈ పెట్స్కి కొంచెం దూరంగా ఉండడము, బయటికి వెళ్తున్నప్పుడు మాస్క్ వేసుకోవడము ప్రికాషనరీగా, క్రౌడ్లో ఉన్నప్పుడు మాస్క్ వేసుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉండాలి.